ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. సీనియర్ క్లాస్ 28th లెసన్లో మనం వచ్చున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలు మరియు మెస్సాయా గురించి మనం నేర్చుకోబోతున్నాం. మీరందరూ కూడా బైబిల్ తీసుకోండి, ఎందుకంటే చాలా మనకు రెఫరెన్సెస్ ఉంటాయి. అదంతా కూడా మీ బైబిల్లో మీరు చదువుకోవాలి. సో ఇప్పుడు చదువుకోవలసిన పాఠము ఏమనగా యోహాను 1 నుండి 42 వచనాలు. మీకు లాస్ట్ టైం ఇచ్చాం కాబట్టి మీరు చదివారు నేను అనుకుంటున్నాను. మరి మెమరీ వర్స్ యోహాను 1:11-12 వచనాలు. He came unto his own, and his own received him not. But as many as received him, to them he gave the power to become the sons of God, even to them that believe on his name. యోహాను 1:11-12. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ లక్ష్యం ఏమనగా ఈ లెసన్ చదువుకోవడానికి యేసు ప్రభుని ఎప్పుడైతే మెస్సాయా యేసు ప్రభు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చారో ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు ఆయన అంగీకరించలేదు అంటే దేశంగా వాళ్ళు అంగీకరించలేదు. యాజ్ అ నేషన్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ దర్ లార్డ్. సో వాళ్ళ రాజుగా వాళ్ళు అంగీకరించలేరు. ఆయన యూదులు రాజు కదా, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన రాజుగా వాళ్ళు అంగీకరించడం, ఆయన తిరస్కరించారు. కాబట్టి వాళ్ళు అనేక విధమైన శ్రమలు అనుభవించడం అవసరమైందనమాట. చాలా శ్రమలు వాళ్ళు అనుభవించారు. సో యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోకానికి ఎత్తపడిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు చాలా అనేకమైన శ్రమలు వాళ్ళకు కలిగినాయి. దాని గురించి ఇప్పుడు మనం దీంట్లో నేర్చుకోబోతున్నాం. సో మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రామిస్డ్ మెస్సాయా, అంటే వాగ్దానం చేయబడిన మెస్సాయా గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు యేసు ప్రభు మరి ఏ గోత్రంలో జన్మించారు చెప్పగలుగుతారా? యూదా గోత్రంలో జన్మించారు. యూదా గోత్రం అంటే ఆయన దావీదు కుమారుడు అని ఉంది కదా. యేసు ప్రభు యూదా గోత్రం నుండి వచ్చిన దావీదు కుమారుడు యేసు ప్రభు అనమాట. సో ఆయన మెస్సాయా ఎక్కడి నుండి వస్తాడని రాయబడి ఉంది బైబిల్లో, అంటే అది యూదా గోత్రం నుండి వస్తారని రాయబడి ఉంది. అది ఎక్కడ రాయబడింది? ఆదికాండము 49:10 వచనం. షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. షీలోహు ఎవరు? ఇట్స్ అ టైటిల్ టు జీసస్. అది మెస్సాయాకు ఒక టైటిల్ అనమాట. సో షీలోహు వచ్చే వరకు ఏమవుతుంది? యూదా గోత్రం నుండి రాజదండము వెళ్ళదు. అంటే అది అక్కడ నుండి మెస్సాయా వస్తాడు, యూదా గోత్రం నుండి వస్తారని మనకి ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండం 49లోనే రాయబడి ఉంది. మరి ఎవరికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? ఎవరికి ఆయన నిబంధనలు ఇచ్చారు? మరి ఎవరికి అర్చనాచారాలు ఇచ్చారు? ఈ టెంపుల్ వర్షిప్, టాబర్నకుల్, అదంతా గురించి, ప్రత్యక్ష గుడారము, దాని గురించి అంతా ఎవరికి ఇచ్చారు? అది ఆయన అన్నీ కూడా ఎవరికి ఇచ్చారంటే ఇశ్రాయేల్ ప్రజలకే ఇచ్చారనేది మనము చూసుకోగలం. రోమా 9:4-5 వచనాల్లో మనం చూస్తే ఇలాగ రాయబడింది. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరముని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్థుడై ఉన్నాడు. ఆమేన్. అందరూ కూడా మనం ఏం చూస్తున్నాము? ఇవంతా కూడా ఎవరికి? ఇశ్రాయేల్కి చెందింది కదా. నిబంధన, ఇంకా ధర్మశాస్త్ర ప్రధానము, వాగ్దానములు, ఇంకా ఇదంతా కూడా అర్చనాచారాలు, ఇదంతా కూడా ఎవరికి ఉంది? ఇశ్రాయేల్ ప్రజలకే ఇవ్వబడింది అని మనము చూస్తున్నాం. ఆదికాండము 3:15లో మెస్సాయా గురించిన మొదటి ప్రవచనం ఇది. ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేశారో వెంటనే ఒక వాగ్దానము ఇవ్వబడింది, ఒక డిక్లరేషన్. అది అసలు ఎవరికి? సాతానికే దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు కదా. ఎప్పుడైతే ఆయన పాపం చేశాడో, ఆదాము పాపం చేశాడు, ఆదాముని అడిగితే హవ్వ మీద నేరం మోపాడు. సో హవ్వ దగ్గర అడిగితే సర్పం మీద నేరం మోపాడు. సో సర్పంతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని? ఇక్కడ 3:15 తీర్పు అక్కడ వస్తుందన్నమాట సర్పానికి. మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదవని చెప్పాను. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసిందంటే ఒక స్త్రీ సంతానం అని రాయబడి ఉంది. యేసు ప్రభు ఎలాగొస్తాడు అంటే మెస్సాయా ఎలాగొస్తారు? ఒక స్త్రీ ద్వారానే వస్తారు, స్త్రీ సంతానంగా వస్తాడు. అంటే ఒక కన్నిక గర్భవతి అయి
ఒక కుమారుణ్ణి కనును బైబిల్లో మనకుంది. యెషయా 7:14లో కూడా మనకు అదే వాక్యము ఉందన్నమాట. ఒక కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెట్టబడును అని రాయబడింది. సో ఇమ్మానుయేలు అంటే ఏంటి? ఒక స్త్రీ సంతానము, అది కూడా కన్యక గర్భంలో, అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడము, అంటే ఆయనలో పాపం ఏమీ లేదు, జన్మ పాపం ఆయనలో లేదు. అంటే ఒక పాపికి జన్మించిన కుమారుడు పాపియే, ఆయన పరిశుద్ధుడు కాదు. కానీ యేసు ప్రభు అలా కాదు. మెస్సాయా ఎలాగొస్తారంట? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మరి ఈ లోకంలో వస్తారు. మరి ఆయన స్త్రీ సంతానం అనబడుతున్నాడు. ఆయన పేరు ఏమని పెట్టబడుతుంది? ఇమ్మానుయేల్ అని పెట్టబడుతుంది. ఇమ్మానుయేల్ అంటే ఏంటి? దేవుడు మన తోడు అని అర్థం. అంటే దేవుడు మన తోడు అంటే దేవుడు ఆయన జన్మించడానికి ముందు, ఈ లోకంలో జన్మించడానికి ముందు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి ఆయన లోకానికి వచ్చాడు. సో అప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. యేసు అని ఎందుకు పేరు పెట్టిందంటే ఆయన జన్మలను పాపం నుండి విడిపిస్తాడు అనే వాక్యము మనకుంది. సో అందుకనే ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. కానీ దానికి ముందు నుండి ఆయన ఏంటి? ఆయన దేవుడై ఉన్నాడు. సో దేవుడు మానవుడిగా వచ్చి మన మధ్యలో నివసించాడు అనేది మనము చూసుకోగలం. సో మెస్సాయా మెయిన్ ముఖ్య కార్యం ఏంటంటే సైతాన్ తలని చితకదొక్కాల. అంటే ఆయన తలని ఏం చేస్తాడన్నాడు? తల మీద కొట్టును అని ఉంది కదా. తల అంటే అది అధికారంని చూపిస్తుంది అనమాట. సో ఎలాగైతే సాతాను హవ్వాని మోసం చేసి ఆదాము హవ్వకు ఇవ్వబడిన అధికారాన్ని వాడు పొందుకొని మరి మానవ జాతిని అంతా కూడా వాని అధికారం కింద తీసుకున్నాడు. ఇప్పుడు లోకమంతా కూడా ఏంటి? దుష్టుని చేతిలో ఉంది. కానీ ఇప్పుడు ఏమని వాక్యం ఉంది? మెస్సాయా వస్తాడు, ఆయన ఏం చేస్తాడు? సర్పం తలను చితకదొక్కుతాడు. చితకదొక్కిన తర్వాత ఏమవుతుంది? ఆయనకు ఇవ్వబడిన అధికారం ఆయన నుండి తీసివేయబడుతుంది. ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళకు ఏం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది, వాళ్ళకు రక్షణ దొరుకుతుంది. సో ఇదంతా కూడా దేవుని ప్రణాళికలో ఎంతో గొప్ప ప్లాన్ దేవునికి ఉందన్నమాట. అది ఎవరి ద్వారా వస్తారనేది మనం ఇప్పుడు చూడగలం. ఆదికాండం 22:18 దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇది మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. సో నీ సంతానం అని ఉంది, సంతానం వలన అని ఉంది, కానీ సంతానముల వలన అని రాయలేదు. అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ సింగిల్ పర్సన్. అది యువర్ సీడ్ అంటున్నారు. సో ఈయన సీడ్ ఎవరు? ఆయన అబ్రహాము కుమారుడైన క్రీస్తే. అబ్రహాంకు కుమారులు ఉన్నారు, ఇసాకు ఉన్నాడు, ఇసాకుకు యాకోబు ఉన్నారు. సో ఇదే సేమ్ వాగ్దానము ఇసాకును యాకోబు కూడా దేవుడు ఇచ్చాడు. సో యాకోబు కూడా ఇచ్చాడు కాబట్టి యాకోబు మరు పేరేంటి? దేవుడు ఆయన పేరుని మార్చాడు కదా. ఏమని మార్చాడు? ఇజ్రాయేల్ అని మార్చాడు. సో ఇజ్రాయేల్కు 12 కుమారులు ఉన్నారు. సో అది ఇజ్రాయేల్ అయింది. సో ఇజ్రాయెల్ నుండే యేసు ప్రభు ఆర్ మెస్సాయా రావాలి అనేది. ఇదంతా ఏంటి? మనకు వాగ్దానాలు పాత నిబంధనలో ఇవ్వబడింది. పాత నిబంధన అంటే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ద న్యూ టెస్టిమెంట్. సో అప్పుడే అదంతా కూడా ఇవ్వబడింది. సో ఇదంతా మనం ఎందుకు చూస్తున్నామంటే మీ హృదయంలో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏమైపోతుందంటే మీకు ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా అయిపోతుంది అనమాట. ఆ స్టంబ్లింగ్ బ్లాక్ అంతా కూడా మేము తొలగిస్తున్నాం వాక్యం ద్వారా. వాక్యంలో అదంతా రాయబడింది. దేవుడు ఇదంతా కూడా తొలగించాలని కోరుకున్నాడు. ఇదంతా తొలగించి మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు ఏం తెలియపరుస్తున్నాడంటే మెస్సాయా ఎవరు, ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఎవరిలో నుండి వస్తాడు, ఇదంతా కూడా కరెక్ట్గా అది అంతా కూడా మనకు పాత నిబంధనలో ఇవ్వబడింది. ఇదంతా మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అదంతా కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడింది అన్నప్పుడు మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. సో ఈ ప్లాన్స్ని మీరు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు మంచిగా వినాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మనం చూస్తే ఆయన ఎక్కడ జన్మిస్తారు అని మనం అది కూడా రాయబడి ఉంది. మీకా 5:2 యేసుప్రభు ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలో జన్మించారు కదా, మీ అందరికీ కూడా తెలుసు. బెత్లెహేంలో యేసుప్రభు జన్మించారు. సో ఇది పాత నిబంధనలో ఇది రాయబడి ఉంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. సో ఆయన ఏమైనా బెత్లెహేము ఎఫ్రాతాలో జన్మిస్తారు అని ఉంది. బెత్లెహేం అంటే ఏంటి? బెత్లెహేం అంటే రొట్టెల గృహము అనే అర్థం. ఎఫ్రాతా అంటే ఏంటి తెలుసా? ఫలభరితమైంది. అంటే ఎఫ్రాతా అంటే ఇట్స్ ఫ్రూట్ఫుల్నెస్. సో మానవుడు పాపం చేసిన తర్వాత ఆయన ఏమైపోయాడు? అక్కడ దొరికేదంతా కూడా ఏం దొరుకుతుంది వాళ్ళకి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలే దొరుకుతుంది. కానీ ఇక్కడ ఎవరు జన్మిస్తారంట? మెస్సాయా జన్మిస్తారు. మెస్సాయా జన్మిస్తారనేది మనకు ఎలా తెలుస్తుంది అని ఇక్కడే మనం చూస్తే ఏమని ఉంది? బెత్లెహేం ఒక చిన్న గ్రామం. అది ఎవరి గ్రామం తెలుసా? దావీదు గ్రామమే.
సో అక్కడ చిన్న గ్రామంలో నుండి ఆయన వస్తారంట. సో ఆయన ఎలాగ వస్తారని మనం చూస్తే, ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏలబోవాడు అంటే హీఈస్ అ లీడర్ కదా, అండ్ ఏలబోవాడు. ఇది మెయిన్లీ మనకు దావీదులో ఫస్ట్లో అది నెరవేరింది పార్ట్లీ, తర్వాత యేసుక్రీస్తులో సంపూర్ణంగా నెరవేర్చిపోయింది. సో ఫుల్ఫిల్మెంట్, కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ వచ్చింది? క్రీస్తులోనే అది ఫుల్ఫిల్ అయిందనమాట. సో పురాతన కాలం అంటే ఎప్పటి నుండో, ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ఓల్డ్, ఆయన ఈజ్ గోయింగ్ ఫోర్త్ ఈజ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ఓల్డ్. సో ఇటర్నిటీ అనమాట ఆయనది. అంటే ఆయన శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండేను. శాశ్వత కాలం నుండి అంటే ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో ఈ లోకాన్ని, మరి మనం చూస్తే ఈ సూర్యుడు చంద్రుడు అని సృష్టించింది, మళ్ళీ అదంతా టైం అంతా కూడా వచ్చింది. టైంకు ముందు ఏంటి? అది ఇటర్నిటీ, అదేంటి? శాశ్వత కాలం. ఆ శాశ్వత కాలం నుండి ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? మీకు అలా ఈ రాయబడినట్టు ఆయన బెత్లెహేం ఎఫ్రాతాలో జన్మిస్తారు. ఆయన ఎవరైనా శాశ్వత కాలం నుండి ఉండేవాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అంటే దేవుని వాక్యంగా ఉన్నాడు. మరి దేవుని వాక్యం ఏమైంది? శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. సో హీఈస్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ అంటే శాశ్వతం నుండి ఆయన దేవుడు. సో మనకు అర్థం కావాలి కదా, యేసు ప్రభు ఏదో మానవుడ కుమారుడు కాదు, అంటే మానవుడిగా వచ్చాడు, మనుష్య కుమారుడిగా కూడా వచ్చాడు, కానీ ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడిగా వచ్చాడు అనేది మనకి దీంట్లో మనము చూసుకుంటున్నాం. ఆయన మినిస్ట్రీ ఎలాగ ఉంటుంది, ఆయన ఎలాంటి సేవ చేస్తాడు, ఇదంతా మనం ఏంటి పాత నిబంధన నుంచి చదువుతున్నాం. యెషయా 42:6-7 చూడండి, ఆయన మినిస్ట్రీ ఎలాగ ఉంటుందని రాయబడి ఉంది. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవా అనగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని యెహోవా చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమేం చేస్తాడు? గ్రుడ్డి వారికి చూపులు ఇస్తాడు, మరి బంధింపబడిన వాళ్ళని తీసుకొస్తారు. సో అనేక విధమైన అంటే హీ విల్ డూ గ్రేట్ మిరకల్స్, అనేక అద్భుతాలు చేస్తాడు. సో యేసుప్రభువులు ఎన్నో అద్భుతాలు చేశారు కదా యేసుప్రభువుల ద్వారా. గుడ్డి వారికి కళ్ళు చూపించాడు, మరి చెవు లేని వారికి వినికడ ఇచ్చాడు, ఇంకా మరణించిన వాళ్ళని తిరిగి లేపారు. ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉంది, అలలన్నీ కూడా ఆయన ఆపివేశాడు, శాంతిగా ఉండమంటే శాంతిగా అయిపోయింది. సో ఇదంతా కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ఈవెన్ 5 రొట్టెలు 2 చేపలతో ఎంతోమంది వేల మందికి ఆయన ఆహారం ఇచ్చాడు. సో ఇదంతా ఏంటి? దిస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ. అంటే దైవిక స్వభావములు క్రీస్తులో మనం కనబడుతుంది. మెస్సాయా ఒక దైవము, దేవుడు మానవుడిగా వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఎవరు, మెస్సాయా ఎవరు అనేది మనకు తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు తెలియకపోతే మనం ప్రభువుని అంగీకరించలేం. ఆయన అందరిలా కాదు. He is not one of the people around the world. There are many అంటే రిలీజియస్ మతముని వీటిని ఫౌండర్స్ చాలామంది ఉన్నారు, కానీ క్రీస్తు అలాంటి వాడు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రవచనములు, వాగ్దానములు ముందే ఇవ్వబడినాయి. అదంతా కూడా ఎవరిలో ఫుల్ఫిల్ అవుతుందంటే క్రీస్తులో నెరవేర్చబడుతుంది అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం. జకరియా 9:9 మనం చూద్దాం. ఇక్కడ కూడా ఒక ఎలాంటి అంటే ఎంత క్లియర్గా అది వాక్యము నెరవేర్చబడినాయి, అన్నీ కూడా కరెక్ట్గా అది నెరవేర్చబడినాయి. ఇక్కడ చూడండి 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో ఇది ఎక్కడ మనకు నెరవేర్చబడింది? మత్తయి 21:5 నెరవేర్చబడింది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనయ్యు చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది అని జకరియా 9:9 ఇది రాయబడింది. సో యేసుప్రభు ఎప్పుడైతే యెరూషలేముకి ప్రవేశించారో, ఆయన ఎందుకు ప్రవేశించారో తెలుసా? ఆయన తను తాను మెస్సాయాగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. అప్పుడు ఎందరో మంది ఆయనను చూసేసి ఆయనని హోసన్నా, దేవుని నామంలో, దావీదు కుమారుడు, దేవుని నామంలో వచ్చినవాడు ఆశీర్వదింపబడును గాక అని చెప్పేసి అందరూ కూడా దేవుని మహిమపరిచారు కదా. అప్పుడు అక్కడ ఉన్నారు వీళ్ళందరూ, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఉన్నారు, శాస్త్రులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారు? వీళ్ళ పిల్లలందరూ ఎందుకు వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు కేకలు వేస్తున్నారు కదా, వాళ్ళని నోరు మూయమని చెప్తే అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? ఆ విధంగా కాదు, వాళ్ళు నోరు మూస్తే ఇంకా రాళ్ళు కూడా కేకలు వేస్తాయి అని చెప్పారు. కానీ వీళ్ళందరూ ఏంటి? వాళ్ళకి ఎంతో అసూయ,
యేసు ప్రభువుని ఎందుకు వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు? ఇదంతా కూడా క్రీస్తులో ఎంతో కరెక్ట్గా అది ఏంటి నెరవేర్చబడుతుంది కదా. ఎన్నో ఇప్పుడు మనం చూసాం కదా, బెత్లెహేంలో జన్మిస్తారు. ఈ బెత్లెహేంలో జన్మిస్తారు అనే విషయాలు కూడా మనం చూస్తే మనము నూతన నిబంధనలో అది ఎక్కడ నెరవేర్చబడిందంటే, వీళ్ళకి తెలీదా, ఈ పరిసయ్యులకు తెలీదా, శాస్త్రులకు తెలీదా, ఇంకా హై ప్రీస్ట్ ఉన్నారు కదా, మహాయాజకులు, వీళ్ళందరికీ తెలుసు కదా వాక్యం. స్క్రైబ్స్ అంటేనే వాళ్ళు ఏంటంటే శాస్త్రులు, వాళ్ళకు పాత నిబంధన చాలా బాగా తెలుసు. సో ఎప్పుడైతే ఆ 3 జ్ఞానులు వచ్చారో యేసుప్రభు జన్మించినప్పుడు, ఆయన చూడడానికి వచ్చినప్పుడు హేరోద్ దగ్గరికి వెళ్ళారు. హేరోద్ దగ్గర వెళ్ళి వాళ్ళు ఏమన్నారు, యూదుల రాజు ఎక్కడ జన్మించారు అని చెప్తే, అప్పుడు హేరోద్కి ఏమైపోయింది, ఆయనకు భయం వచ్చేస్తుంది. ఆయన ఏం చేశాడు, వీళ్ళందరినీ పిలిచాడనమాట, యాజకుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిపించాడు, స్క్రైబ్స్ని, శాస్త్రుల్ని అందరినీ పిలిపించి, ఎక్కడి నుండి వస్తాడు యూదా రాజు అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అన్నీ వెతికి వాళ్ళు అన్నారంట బెత్లెహేంలో జన్మిస్తారు అని చెప్పారు. సో వాళ్ళకి తెలీదా యేసుప్రభు బెత్లెహేంలో జన్మించారని? వాళ్ళకి అన్నీ తెలుసు. సో ఇక్కడ జకరియా, ఇది కూడా యెరూషలేములో కూడా ఆయన వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ తెలుసు అది మెస్సయానే వస్తాడు. ఆయన గాడిద పిల్ల మీద కూర్చుని వస్తాడని కూడా ఉంది. సో ఆయన గాడిద పిల్ల మీద ఎంతో దీనంగా ఆయన వచ్చాడు. సో ఆయన దీనంగా వచ్చాడు, కానీ ఆయనలో ఉన్న దైవిక స్వభావంని వాళ్ళు గుర్తించలేకపోయారనమాట. వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి, గుడితనము కలిగింది వాళ్ళకి, వాళ్ళు చూడలేకపోయారని మనం చూస్తున్నాం. జకరియా 13:7 13:7లో ఏమని ఉందంటే, ఆయన ఖడ్గము ఆయన మీద పడుతుంది, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు అని ఉంది. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, గొర్రెల మీద వేయలేదు, గొర్రెల కాపరి మీద వేశారు. గొర్రెల కాపరి ఎవరు? యేసుక్రీస్తే గొర్రెల కాపరి. క్లియర్గా మనకేముంది 13:7లో అక్కడ ఎప్పుడైతే యేసుప్రభు కూడా చెప్పాడు, గొర్రెల కాపరి మీద ఎప్పుడైతే ఖడ్గం వస్తుందో అప్పుడు ఏమైపోతారంటే గొర్రెలందరూ చెదిరిపోతారు. యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అడిగారనమాట, నజరేయుడైన యేసు ఎవరంటే నేనే అన్నారు. మళ్ళీ వచ్చి అడిగితే నేనే అంటే, ఇప్పుడు నీకు యేసువే కావాలంటే నన్ను పట్టుకో అని చెప్పారు. సో వీళ్ళందరినీ విడిచిపెట్టమన్నాడు. అప్పుడు వాళ్ళు యేసుప్రభుని పట్టుకున్నారు. పట్టుకోగానే వీళ్ళందరూ చెదిరిపోయారు. ఎవరు? డిసైపుల్స్ అందరు, శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. ఇదంతా కూడా క్రీస్తులో నెరవేర్చబడింది. ఆ సమయంలో పేతురు ఏం చేశాడు, దానికి ముందు ఏం చేశాడు, ఆయన ఒక కత్తి తీసుకొని ఆయన హై ప్రీస్ట్ ఆయన సర్వెంట్ మీద ఆయన చెవుని కోసేశాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు, నాకు కావాలంటే నేను దేవుని నా తండ్రిని అడిగితే ఆయన ఎన్నో లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ అంటే అనేక ఏంజల్స్ని దేవుడు పంపిస్తాడు, సైన్యంని దేవుడు పంపిస్తాడు. అది కాదు, ఇది దాని కొరకు కాదు, కానీ ఇది దేవుని సమయమై ఉంది, ఇది జరగాల కాబట్టి ఇది జరుగుతుంది అని చెప్పేసి దాన్ని ఆయన అతుకుపెట్టాడనమాట. సో అక్కడ కూడా మనం చూస్తే మెస్సాయా వచ్చాడంటే ఆయనలో జరిగిందంతా కూడా దేవుని చిత్తానుసారంగానే జరిగింది, ఏది కూడా అకస్మాత్తుగా జరగలేదు. ఆయన మామూలుగా వచ్చాడు, కానీ ఆయన దైవిక స్వభావములు అనేకంగా కనబడుతుంది. సో ఆయన రాజు, దావీదు రాజు గోత్రం నుండే వచ్చాడు, దావీదు రాజు వంశం నుండే వచ్చారు, కానీ ఆయనలో ఒక రాజుగా కనపడకుండా ఆయన ఒక దీనంగా ఆయన ఏమొస్తున్నాడు, ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వచ్చేది మనము చూస్తున్నాం అనమాట. ఇంకా ఆయన మరణం గురించి చాలా ఉన్నాయి. యెషయా 53 మరి ఈవెన్ సామ్స్, కీర్తనలు 22, యేసుప్రభు మరణం సమయంలో ఏమేమి జరిగినాయి అనే విషయం కూడా దీంట్లో చాలా ఉంది. యేసుప్రభు మరణించిన సమయంలో కీర్తనలు 22లో ఇంకా యెషయా 53లో మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కరెక్ట్గా ప్రభులో అది నెరవేర్చిపోయినాయి. 22:7లో మనం చూస్తే, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. మత్తయి 27:39లో క్రీస్తులో ఇది నెరవేర్చబడింది. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోమను, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనని దూషించుడి. కొంతమంది దూషించారు, కొంతమంది అపహసించారు. సో ఇదంతా కూడా వాళ్ళు చేశారు. సో దే మాక్డ్ హిమ్ అనమాట. సో Psalm 22:7లో ఇది మనకు పాత నిబంధనలో ఇది రాయబడింది. క్రీస్తులో మత్తయి 27లో ఇది నెరవేర్చబడింది, క్రీస్తులో నెరవేర్చబడిందని మనము చూస్తున్నాం. అదే కాకుండా 22:15 నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుకన దవడను అంటుకొని ఉన్నదని నీవు
నన్ను నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అని ఇక్కడ రాస్తున్నాడు అనమాట. అది యోహాన్ 19:28లో. అంటే ఆయనకు దాహం అయిపోయి ఆయన నాలుక ఆయన పైన రూఫ్లో అది అంటుకుందంట. ఆ తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు దప్పికొనిచున్నానని చెప్పింది. చనిపోయే ఆ సమయం వచ్చేసింది. ఆ టైంలో ఆయనకేంటి దప్పి కలిగింది. సో అంటే ఆయన నోరు కూడా ఏమైపోయిందంటే ఎంతో డ్రైగా అయిపోయి అప్పుడు ఆయనకేంటి దాహంని బట్టి కొంచెము నాకు నీళ్లు కావాలని ఆయన ఐ థర్స్ట్ అని చెప్పాడు. అంటే నాకు దాహం అవుతుంది అని చెప్పారు. సో అదేవిధంగా Psalms 69:21లో చూడండి. సో ఇదంతా కూడా ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఏమంటే వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగించిరి. ఇది పాత నిబంధనలో ఎంత క్లియర్గా ఉంది కదా. యోహాను 19:29 చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇది యేసు ప్రభువుకు జరిగింది. సో చిరకతో నుండిన ఒక పాత్ర నుండి వాళ్ళు తీసి ఆ స్పాంజిలో పెట్టి దాన్ని నింపి హిసోపు పుడకతో తగిలించి ఆయన నోటికి పెట్టారు. అంటే వినిగర్ అంటే ఒక చేదైన ఒక పానం దాన్ని ఇచ్చారు, వాళ్ళు డ్రింక్ని ఆయనకు ఇచ్చారు. ఇంకా Psalms 22:18లో చూడండి. సామ్స్లో చాలా ఉన్నాయి మనకు యేసు ప్రభు గురించి. ఇది అంటే ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఒక్కొక్కటిగా నేను తెలియపరుస్తున్నాను. మీరు ఇంపార్టెంట్ వచనాలు, ఇదంతా దేవుని వాక్యాల అమూల్యమైనవి. ఇదంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా వినండి. కీర్తనలు 22:18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చిట్లు వేయుచున్నారు. నా అంగి కొరకు చిట్లు వేయుచున్నారు. మీకు అర్థమవుతుంది కదా యేసుక్రీస్తులో అది అయిందా, జరిగింది కదా. మీ అందరికీ బాగా తెలుసు ఈ విషయాలన్నీ. మత్తయి 27:35 వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చిట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. అది ఏదైతే కీర్తనలో రాయబడిందో అది యేసుక్రీస్తులో జరిగింది. ఇంకా 22:8 Psalms 22:8 యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరు. మత్తయి 27:43లో మనం చూద్దాం. అది వాళ్ళ యేసు ప్రభుని ఇలాగా వాళ్ళు చెప్పి ఆయనని దూషిస్తున్నారు అనమాట. వాడు అంటున్నారు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని అని చెప్పాను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ద సేమ్ వర్సెస్ ఆల్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్. సో ఎవరు ఆయన దూషించేవాళ్ళు ఈ మాటలు పలుకుతున్నారనమాట క్రీస్తుని చూసి. ఎప్పుడు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు. అప్పుడు ఆయన దేవునికి ఇష్టలు అంటున్నారు కదా, మరి ఆయన దేవుని ఇష్టలు అయితే ఆయన దిగి వచ్చి దేవుడు ఆయనని ఏంటంటే దీంట్లో నుండి తప్పించాలి అని చెప్తున్నారు. ఆయన యేసు ప్రభు ఏం చేశారు, ఆయన దిగి రాలేదు. ఆయన ఎంత మాత్రం కూడా దాని కొరకు ఎలాంటి రియాక్షన్ కూడా ఆయనలో లేదు. ఎందుకు లేదంటే ఇదంతా జరగవలసి ఉంది కాబట్టి అదంతా కూడా ఆయన ఏం చేశారు, అంగీకరిస్తూ వచ్చారనమాట. తర్వాత Psalms 34:20 ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అని రాయబడి ఉంది. అది మనకు ఎక్కడ దొరుకుతుంది, యోహాను 19:33-34 చూద్దాం. ఇది ఇక్కడ అంటే యేసు ప్రభు ఎప్పుడైతే సెలవులో ఉన్నారో అప్పుడు ఆయనకు కుడి పక్షంలోనూ ఎడమ పక్షంలో ఎవరున్నారు, ఇద్దరు దొంగలు ఉన్నారు కదా. వాళ్ళ ఇద్దరు కూడా నెక్స్ట్ డే వాజ్ సాబత్ కాబట్టి సబ్బాతు దినం కాబట్టి వీళ్ళని అక్కడ వెళ్ళడానికి అలౌ చేయకుండా వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళు చనిపోకపోతే వాళ్ళ కాళ్ళని విరగొట్టేస్తారనమాట. అప్పుడు తొందరగా చనిపోతారనే ఉద్దేశం. సో వాళ్ళు వచ్చి వాళ్ళ ఇద్దరిని కూడా చూసారు, వాళ్ళిద్దరు కూడా చనిపోలేదు కాబట్టి వాళ్ళ కాళ్ళని విరగొట్టేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గర వచ్చారో యేసుక్రీస్తు ఆల్రెడీ మరణించారు కాబట్టి ఆయన కాళ్ళని విరగొట్టలేదు. సో అది ఏంటంటే ఒక బస్కా పశువు ఒక కాళ్ళని ఎముకల్ని విరగొట్టకూడదని ఉంది. సో అది యేసుప్రభు ఒక బస్కా పశువుగా యేసుప్రభు సిలువలో మరణించారు, మన పాప పరిహారాన్ని మరణించారు కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. అది మన పాత నిబంధనలో 34:20 కీర్తనలో రాయబడింది. అది యోహాన్లో 19:33-34 అది మనకు చూడగలం. అదేంటంటే వారు యేసు వద్దకి వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను అని ఉంది.
సో సైనికుల్లో ఒకడు వచ్చి ఆయన ఏం చేస్తారు, ఈటితో ఆయనని ప్రక్కన పొడిచేసి ఆయన చూస్తున్నాడు అనమాట, మరణించారా లేదా. వెంటనే అక్కడ ఏమొచ్చింది, రక్తము నీళ్ళు. అంటే ఆయనలో ఉన్న రక్తం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తుంది, ఇంకా రక్తం లేదు, అప్పుడు నీళ్ళు వస్తుంది అనమాట. అది యేసుప్రభువులో వచ్చింది. తర్వాత జకరియా 12:10. జకరియా కూడా చాలా యేసుప్రభు మెస్సయ్య గురించిన విషయాలు ఉంటాయి అనమాట. దాంట్లో 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందిన ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతును అని దీని ఉంది. సో ఇది దేవుణ్ణి రెండో రాకడలో అవుతుంది. అంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు ఆ సమయంలో ఎప్పుడైతే అంత్యక్రీస్తు వస్తాడో అంత్యక్రీస్తు గురించి, అంత్యక్రీస్తుని వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈయన అంత్యక్రీస్తు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట యేసుక్రీస్తు గురించి, ఆయనే నిజమైన మెస్సయ్య అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన పొడిచిన వారిని వాళ్ళు చూస్తారు అని ఉంది. అంటే అది మనకి ఇక్కడ చెప్పేది అంటే పొడిచిన వారు అంటే ఏ విధంగా ఆయన మరణిస్తారు, ఆయన పొడుస్తారు అనే విషయం ఒకటే ఇక్కడ ఉందన్నమాట. అది మనకు యోహాను 19:33-34 మనం చదివాం కదా ఆల్రెడీ. అక్కడ వాళ్ళు వచ్చి ఏం చేశారు, వాళ్ళు ఈటితో ఒక సైనికుడు వచ్చి ఆయన ఏం చేశాడు, పొడిచాడు, అప్పుడు రక్తము ఇంకా నీళ్లు కనిపించింది అనేది మనం చూసాం. యేసు ప్రభు మళ్ళీ తిరిగి లేవడం ఇప్పటికి కూడా మనకు చూడగలం. అది ఎక్కడ అంటే కీర్తనలు 16:10 చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అంటే యేసు ప్రభు మరణించి అలాగే ఆయన అయిపోలేదు అనేది, మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. అది ఆ విధంగానే క్రీస్తులో జరిగింది. అంటే హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన కుళ్ళిపోలేదు. ఆయన మరణించిన తర్వాత 3వ రోజు ఆయన ఏం చేశాడు, ఆయన తిరిగి లేచాడు అనేది మనము చూస్తున్నాం. అదే ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే యోవేలు 2వ అధ్యాయము 28-29. ఇది కూడా మనం చూస్తే ఇది కూడా అపోస్తల కార్యంలో నెరవేర్చబడింది. యేసు ప్రభు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని కుమ్మరించారో అప్పుడు. ఇక్కడ ఏముంది, తర్వాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికట్టుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచారో, మరి పరలోకం ఎత్తబడిన తర్వాత 40 రోజులు తాను చూయించిన తర్వాత పరలోకం ఎత్తబడిన తర్వాత ఆయన ఇంకా 10 రోజులకి అంటే పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మని ఆయన కొరకు వేచి ఉన్న ఆయన 120 మంది శిష్యుల మీద పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. అప్పుడు అందరూ కూడా అనేక భాషల్లో మాట్లాడారు. వాళ్ళకి అన్ని పరిశుద్ధాత్మ వరములంతా కూడా అక్కడ బయలుపరచబడినాయి. సో అప్పటి నుండి ఇక్కడ పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు అనేక విధమైన ప్రవచనములు బయలుదేరుతాయి, ఇంకా అనేక విధమైన స్వస్థతలు అన్నీ కూడా దేవుని వరాలు అంతా కూడా బయలుపరచబడుతున్నాయి. సో అది ఆ విధంగా పరిశుద్ధాత్మ గురించి కూడా రాయబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి రాయబడింది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ అనేది లేదనమాట. వాళ్ళలోనే పరిశుద్ధాత్మ లేరు. కానీ ఇప్పుడు పర్మనెంట్గా మనలో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు మరణము ఏంటంటే ఒక గొర్రెలు ఒక మేకల ద్వారా కాదు, కానీ మెస్సాయానే ఈ లోకంలో వచ్చి మానవుడిగా సిలువలో మరణించాడు. ఆయన రక్తంని కార్చారు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మని మనలో పంపించారు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఆయనకి ఏమి ఇచ్చారంట, ఆయన బిడ్డలు అవ్వడానికి, ఆయన కుమారులు అవ్వడానికి వాళ్ళకి అధికారంని ఇచ్చాను అని చెప్పారు కదా. మనము యోహాను 1వ అధ్యాయంలో మనం చదివినట్లు. సో పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మన పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి మనం దేవుని కుమారులమని ఏమి ఇస్తారంట, సాక్ష్యం ఇస్తారని అది కూడా మనకు వాక్యంలో మనకుంది. ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి వాళ్ళు కూడా ఈ మాట ఎంతో ఆనందంతో మనం చెప్పగలం దేవుని కృపను బట్టి. మేము కూడా దేవుని కుమార్తెం. ఎందుకంటే మనము యేసుప్రభుని అంగీకరించాం. ఎందుకు అలాగా చెప్పగలుగుతున్నాం పూర్ణ హృదయంతో అంటే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంది. అదే పరిశుద్ధాత్మనే మనలో పలుకుతున్నారు కాబట్టి వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణ నిశ్చయత మనలో ఉంది అనేది మనలో తెలుస్తుంది అనమాట. మనము ఏషాయాలో కూడా ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రంథం కదా ఇది. ఏషాయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని
ఎంచితిమి. మన రోగములను, ఆయన రోగములను ఆయన భరించలేదు, మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన వహించెను, మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము ఆయనని ఏమైనా ఎంచుతున్నాం. మనం అలాగ అనుకున్నాం అనమాట. ఆయన దేవుడే ఆయనని ఏం చేస్తున్నారు, దేవుడే ఆయనని బాగా మొత్తుతున్నాడు, దేవుడే ఆయనని శిక్షిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. ఆయన పాపాన్ని బట్టి అనుకుని మనం అనుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ దట్. అది మనల్ని బట్టి, మన పాపంని బట్టి, మన వ్యసనంని బట్టి, మన రోగాల్ని బట్టి ఆయన ఆత్మీయమైన రోగము, శరీర ప్రకారమైన రోగము ఏదైనా అనుకోవచ్చు. సో వాటిని బట్టి యేసుప్రభు అక్కడ మొత్తబడినాడు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ పాత నిబంధనలో దేవుడు తెలియపరుస్తున్నాడు అనమాట ఈ వాగ్దానం బట్టి. సో ఇది మనము మత్తయి 8:17లో మనము చదవగలం. ఇది యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచును. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. సో యేసుక్రీస్తు ఎప్పుడు సిలువలో మరణించారో అప్పుడు మన రోగం నుంచి ఆయన మరణించారు, మన అపరాధాన్ని బట్టి ఆయన సిలువలో మరణించారనేది ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. అలాగే 53:5 మన అతిక్రమంని బట్టి అతడు గాయపరచబడిను, మన దోషముల్ని బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనేది కూడా క్రీస్తులో మనకు యేసుప్రభువులో అది నెరవేర్చబడింది. అది ఇక్కడ మత్తయి 26:67. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. సో మన రోగములను భరించను, మన వ్యసనములు అంటే మనకు రావాల్సిందంతా కూడా ఆయన తన మీద తీసుకున్నాడు. సో ఆ విధంగా యేసుక్రీస్తు ఆ విధంగా జరిగింది. సో అంతా కూడా మన కొరకే ఆయన భరించాడు. సో ఆయన ఎవరు? మెస్సాయా. మెస్సాయా అంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఆయన వచ్చారు. ఇంకా యెషయా 53:7లో కూడా ఉంది, అతడు దౌర్జన్యము నొందెను, బంధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్లయో బొచ్చు కత్తిరించిన వాడి ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అది మనము మత్తయి 27:12లో మనము చూస్తాము. సో అది మనం అప్పుడు చదివింది యెషయా కదా. ఇప్పుడు మత్తయిలో చూడండి, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రతి ఉత్తరము ఇయ్యలేదు. అంటే ప్రధాన యాజకులు పెద్దలు వీళ్ళందరూ కూడా కలిసి యేసుప్రభు మీద అనేక విధమైన అన్యాయమైన సాక్ష్యములు చెప్పారనమాట. ఈయన ఇది చేస్తాడు, ఆయన అది చేస్తారని చెప్పేది. కానీ యేసుప్రభు దానికి ఎంత మాత్రం డిఫెండ్ చేసుకోలేదు, ఆయన నోరు తెరవలేదు. అయితే ఒక నోరు తెరవని ఒక గొర్రె వల్ల ఆయన ఉన్నాడు అనేది మనం చూడగలం. సో అదేవిధంగా 53:12లో కూడా యెషయా 53:12 ఆయన మరణం గురించి ఉందన్నమాట ఇక్కడ. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన చేస్తాం. సో ఇది మనకు మత్తయి 27:38. అంటే అక్కడ ఉంది కదా, మరియు కుడి వైపును ఒకడును ఎడమ వైపును ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. 53:12లో మనం చదివాం కదా, అతిక్రమము చేయువారిలతో ఎంచబడిన వాడాయను. అతిక్రమం అంటే ఇద్దరు దొంగల మధ్యలో యేసుప్రభు మరణించడం. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపమే లేదు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆయన టోటలీ ఎంతమంది నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో మరణిస్తుంటే ఈ మధ్యలో ఎవరి మధ్యలో ఉన్నాడైనా దొంగల మధ్యలో ఉన్నాడు. మరి వాళ్ళ కొరకు ఆయన ఎవరైతే ఆయనని హింసిస్తున్నారో వాళ్ళ కొరకు ఆయన ఏం చేశాడు? విజ్ఞాపన చేశారని కూడా అక్కడ మన రాయబడింది. అది కూడా క్రీస్తులో ఎంతో అది కూడా నెరవేర్చబడింది అనేది మనము చూడగలం. సో ఇవంతలో ఇంత సో మెనీ రెఫరెన్సెస్ మీకు ఇచ్చాను కదా, ఇదంతలో ఎందుకు, దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలా? ఇది మెస్సాయా, రాబోయే మెస్సాయా, వాగ్దానం చేయబడిన మెస్సాయా అంత కూడా క్రీస్తులో నెరవేర్చబడింది. సో క్రీస్తు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుని వాళ్ళు
మెస్సయాగా అంగీకరించలేదు, దేశంగా అంగీకరించలేదు. ఎవరైతే అంగీకరించారో వాళ్ళకు దేవుడు కుమారులు అవ్వడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనకు ఈ సువార్త మనందరి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇదంతా దీన్ని బట్టి మనం అంతా చూస్తే యేసుక్రీస్తు ఆ మెస్సాయ అని, ఆయన మన కొరకు ఆయన సెలవులో మరణించారని, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన మరణించారనేది మనకు బాగా తెలుస్తుంది. సో మీకు రక్షణ పొందుకోవాలా, మీ పాపం నుండి విడుదల పొందాలంటే ఒక మార్గం ఉంది. అది యేసుక్రీస్తు దగ్గర మీరు రావాలి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ చిన్న ప్రార్థన చేసుకుని దీన్ని ముగిస్తాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అనేక వాక్యాల ద్వారాను ప్రవచనముల ద్వారాను ప్రభా నాయన మీరు మాకు అనేక సత్యాల్ని మీరు నాయన బిడ్డలకు తెలియపరిచుంటున్నారు ప్రభా. దాని కొరకే మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరే ప్రభా వాళ్ళే నాయన వాక్యాన్ని ప్రభా నాయన వాళ్ళకి నిజంని సత్యాన్ని తెలియపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి నాయన వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభా. ఒక్కొక్క బిడ్డని ప్రభా నాయన మీ వైపు ఆకర్షించుకోండి. ఒక్కొక్క బిడ్డలు ప్రభా రక్షణ పొందడానికి, నాయన మారుమనసు పొందడానికి, మీ రాజ్యంలో ఉండగలగడానికి నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా ప్రభా నాయన శిక్షావిధికి నాయన పాలు కాకుండా ప్రభా నా శిక్షావిధుల నుండి విడుదల పొందుకుని నాయన ఈ నూతన జీవంలో ప్రభా క్రీస్తులో వాళ్ళు రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని నాయన ఒక్కొక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని మీకే మహిమాగంత ప్రభావం చెల్లితూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.